ఇవాళ తిరిగితే పర్లేదు, రియలైజ్ అయినాం తిరగకూడదు అని. ఎవరున్నారు మన వాళ్ళు? నవీన్, హిమ, పవిత్ర, ప్రజ్ఞ, రుచిత, సాహితి, శ్వేత, ఉల్లాసిని, శ్రవణ్, హర్ష. ఓకే. ఓకే, ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం నిన్న? ఎక్స్పైర్డ్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కదా. సో ఇంకొకసారి క్లారిటీ ఇస్తారా అది ఏవి ఎక్స్పైర్డ్ ఏమని ఎక్స్పైర్డ్ అనేది? మాధవ్ నిన్న క్లాస్ విన్నావా రికార్డింగ్? శశి, మీరు, యజ్ఞ అస్సలు వినలేదా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సరే, ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్ కదా గైస్. 100 యూనిట్స్ నేను ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశాను. ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 10 రూపీస్ అయింది. ఓకేనా? ఇందులో యాజ్ ఆఫ్ నౌ 70 యూనిట్స్ సేల్ చేశాను. 30 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. నౌ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్? 70. ఎలా వచ్చింది? మనం 70 రూపీస్ మీద కాస్ట్ ఇంకర్ అయ్యాము, యాజ్ వెల్ యాజ్ రికవరీ కూడా చేసుకున్నాము. రిమైనింగ్ 30 కాస్ట్ ఇంకర్ అయ్యాము కానీ రికవరీ చేసుకోలేదు, కాబట్టి ఇదేమవుతుంది? అన్ఎక్స్పైర్డ్. ఇదేమో ఎక్స్పైర్డ్. ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్పైర్డ్కి అన్ఎక్స్పైర్డ్ని కంబైన్ చేస్తూ ప్రోడక్ట్ కాస్ట్ని పీరియడ్ కాస్ట్ని కూడా మెర్జ్ చేసాం. కరెక్టా? ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. నేను వాల్యూస్ చేంజ్ చేస్తాను. నిన్న చేసాం కదా, ఐడియా ఉందా? టోటల్ ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, టోటల్ ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయాలి. నేను వాల్యూస్ చేంజ్ చేస్తాను, ట్రై చేయండి. నౌ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ వాజ్ 200 యూనిట్స్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ యాజ్ వెల్ as సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 10,000, 15,000. These units sold for 40,000. Then yes, identify expired cost and unexpired cost. సేల్స్ 60 అంటే ఆటోమేటిక్గా క్లోజింగ్ స్టాక్లో 140 యూనిట్స్ ఉంటాయి. దెన్ ట్రై చేయండి ఒకసారి చూద్దాం. నాకేం కావాలంటే ఓవరాల్గా వాట్ ఈస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్, వాట్ ఈస్ ద అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, వాట్ ఈస్ ద పీరియడ్ కాస్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ కాస్ట్, ఈ డీటెయిల్స్ మొత్తం కావాలి. జస్ట్ ట్రై చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. చిన్న షిఫ్టింగ్ వర్క్ జరుగుతుంది, మేబీ 1 or 2 డేస్లో అంతా సెట్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు అక్కడ ఒక క్యాంపస్ ఉంటుంది. మనకి ఏది ఈ హోటల్, ఏది కార్నర్లో హోటల్ ఉంటుంది, ఏది ప్రియదర్శిని, సాయి దర్శిని. దాని ఆపోజిట్ గల్లీలో మనకు ఒక బిల్డింగ్ ఉంది. అక్కడ కూడా 2 floors ఉంటాయి మనకు, ప్లస్ ఇక్కడ ఈ ఫ్లోర్ కూడా ఉంటుంది. సో క్లాసెస్ అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి, బట్ మీకు ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి. అది అక్కడ ఇక్కడ అనేది అప్డేట్ తర్వాత వస్తుంది. ఓకేనా? ఇంటర్ ఒకే దగ్గర ఉంటుంది ఎప్పుడు, బట్ రిమైనింగ్ క్లాసెస్ కొన్ని షిఫ్ట్ అవుతాయి. ఏసీసీఏ, యూఎస్ఎం అవన్నీ కూడా షిఫ్ట్ అవుతాయి. మీకు అప్డేట్ వస్తుంది ఎప్పుడు అనేది. ఓకేనా? బట్ ఏది ఎక్కడున్నా క్లాసెస్ మాత్రం ఆగవు, డౌటే లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. ట్రై చేయండి. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? గైస్ ఆన్లైన్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. సారీ నవీన్ ఒకసారి టెక్స్ట్ చేసేదండి. వాల్యూస్ అన్నీ కూడా టెక్స్ట్ చేసేసండి ఒకసారి.
కరిష్మా రెస్పాండ్ అవ్వాలి, ఈ మధ్య రెస్పాండ్ అవ్వట్లేదు కరిష్మా. ఎక్స్పైర్డ్ 334,500 అన్ఎక్స్పైర్డ్ 80,500. చూద్దాం ఇంకా రావాలి. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. గైస్ ఆన్లైన్ వాళ్ళు టెక్స్ట్ చేసేయండి ఒకసారి, మీకు వచ్చిన వాల్యూస్ టెక్స్ట్ చేయండి. అది రాంగ్ అయినా పర్లేదు, రైట్ అయినా పర్లేదు. వాట్ అబౌట్ రిమైనింగ్? Period cost 575 only. I don't think so. Check with period cost, Naveen. Peek in the answers. Same values or different values? Different values. Check చేద్దాం ఒకసారి. సో చూద్దాం ఒకసారి. గైస్ ఇంపార్టెంట్ MCQ మిస్ చేయొద్దండి. మనకు అల్టిమేట్గా ఫస్ట్ ఇచ్చిన ఎక్స్పెన్సెస్లో ఏది పీరియడ్ కాస్ట్, ఏది ప్రోడక్ట్ కాస్ట్తో డిఫైన్ చేయాలి. పీరియడ్ కాస్ట్ అంటే ఏది? అది ప్రోడక్ట్ కాస్ట్. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతుందో అవన్నీ కూడా ప్రోడక్ట్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ అల్టిమేట్గా ఎంత? 14,000. కరెక్టా? మెటీరియల్ ప్లస్ లేబర్. పీరియడ్ కాస్ట్ ఏది? 10,000 ప్లస్ 15,000. సో పీరియడ్ వచ్చేసి 25,000. సో ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ వచ్చేసింది కదా, ప్రోడక్ట్ ఏది, పీరియడ్ అనేది. నౌ సేల్స్ చేసాం. ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్ తెలియాలి అంటే వి సోల్డ్ ద గూడ్స్ ఫర్ 40,000. 60 యూనిట్స్ని 40,000కి సేల్ చేసాము. మరి 60 యూనిట్స్ మీద ఫస్ట్ మనం కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయాలి కదా. ఎలా వస్తుంది? 14,000 డివైడెడ్ బై 200 ఎంత వస్తుంది? 70. అంటే ఈ 60 యూనిట్స్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయింటాం అప్పుడు? 60 ఇంటూ 70. What is the value? Sorry? Only 4,200. Along with this, we need to pay one more cost here. ఏది? పీరియడ్ కాస్ట్. 25,000 పే చేశారు కదా. ఏ పీరియడ్ కా పీరియడ్? సో పీరియడ్ కాస్ట్ 25,000 కూడా పే చేసేయాలి. 10,800 ఏంటి? ప్రాఫిట్ లాసా? ప్రాఫిట్. సో లెట్ ఇట్ బి. దీంట్లో ఎక్స్పైర్డ్ అయితే అన్ఎక్స్పైర్డ్ అయితే చూద్దాం. మన క్లోజింగ్ స్టాక్లో ఇంకా 40 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ యూనిట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము? 70. సో ఆటోమేటిక్గా ఎంత వస్తుంది? 140. 200 యూనిట్స్ కదా, 140 యూనిట్స్. సో 140 ఇంటూ 70 9,800. సో ఇది ఓవరాల్గా డేటా. నౌ 9,800 అనేది ఏంటి? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. నౌ వాట్ ఈస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. 4,200 ప్లస్ 25,000. సో ఓవరాల్గా 29,200 ఈస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్. సో 29,200 అనేది ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు హైలైట్ చేయాల్సింది పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్. పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎందుకు? మీకు సేల్ చేసినా సేల్ చేయకపోయినా పీరియాడిక్ పేమెంట్ చేసేయాలి వాటిని, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అజ్యూమ్డ్ దట్ ఇట్ ఈస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. జస్ట్ చెక్ విత్ ద వాల్యూస్ గైస్. రిమైనింగ్ పర్సన్స్, రిమైనింగ్ స్టూడెంట్స్ ఒకసారి వాల్యూస్ చెక్ చేసుకోండి కరెక్ట్ అయినా కాదా అన్నది. $25,000. ఎస్, సేమ్ వచ్చాయా? ఐ థింక్ చాలా వరకు డిఫరెంట్గా వచ్చినట్టున్నాయి. నవీన్ చెక్ చేసుకో, వాల్యూస్ చేంజ్ వచ్చాయి. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. MCQస్లో స్కోప్ ఎక్కువ ఉన్న పాయింట్. డోర్ వేసావా మాధవ్? సో గైస్ పెండింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళని తొందరగా కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే వన్స్ నా కాస్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అవగానే విల్ స్ట్రైట్ అవే గో టు
గ్రూప్ 2 మార్జినల్ కాస్టింగ్. గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి మార్జినల్ కాస్టింగ్ జరుగుతుంటుంది. గ్రూప్ 1 వాళ్ళకి పేపర్ 12లో సైమల్టేనియస్గా ఇంకో చాప్టర్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే నా 2 క్లాసెస్ ఉంటే 1 క్లాస్ ఇస్ రిలేటెడ్ టు మార్జినల్ కాస్టింగ్ అండ్ 1 క్లాస్ ఇస్ రిలేటెడ్ టు మేబీ ఓఎం ఆర్ మేబీ P2లో వేరే చాప్టర్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. మేబీ ఈ వీక్లో స్టార్ట్ చేసేస్తాను నేను. బట్ వీలైనంత వరకు బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసేయండి. కాస్టింగ్ మీకు ఐడియా ఉంటుంది, జస్ట్ ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? గ్రూప్ 1 అయినా సరే గ్రూప్ 2 అయినా సరే మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. పెండింగ్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. ఐ థింక్ క్లియర్. నౌ ఐఎమ్ గివింగ్ కంక్లూజన్. సో ఎక్స్పైర్డ్ కాస్ట్కి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్కి పీరియడ్ కాస్ట్కి ప్రోడక్ట్ కాస్ట్కి డిఫరెన్స్ ఏముంటుంది? పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. సో పీరియడ్ కాస్ట్ అనేది ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా 2 కేటగిరీస్లో ఉంటుంది. అది సేల్ చేస్తే ఎక్స్పైర్ అవుతుంది, సేల్ చేయకుండా క్లోజింగ్ స్టాక్లో ఉంటే అన్ఎక్స్పైర్ అవుతుంది. పీరియడ్ కాస్ట్కి సేలు క్లోజింగ్ స్టాక్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఇది ఆల్వేస్ ఎక్స్పైర్. సో ఆల్వేస్ అనే వర్డ్ మెయిన్ ఇంపార్టెంట్, ఆల్వేస్ ఎక్స్పైర్డ్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ MCQ. జస్ట్ ఒకసారి హైలైట్ చేసుకోండి ఆ పాయింట్. ప్రోడక్ట్ సేల్ చేస్తే ఎక్స్పైర్, ప్రోడక్ట్ సేల్ చేయకపోతే అన్ఎక్స్పైర్. అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనకు అనవసరం, ప్రోడక్ట్ సేల్ అయిందా లేదా అది మాత్రమే ఇంపార్టెంట్. ఎస్ హిమా, ఏదైనా డౌటా? సో ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్, మీరే క్లారిఫై చేయాలి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. డిప్రిషియేషన్ ఇన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. పీరియడ్ కాస్టా ప్రోడక్ట్ కాస్టా? డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో all the expenses which we incur in manufacturing department irrespective of payment mode, it will be considered as product. Other than remaining non-manufacturing department, irrespective of payment mode, whatever the payment you made, it will be considered as period cost. Just for clarification మీకు చెప్తున్నా, క్లారిటీ ఉంది కదా పాయింట్. సో సమ్ ఎక్స్పెన్సెస్ నిన్న చూసాము, బట్ ఇంకొకసారి చదవండి. ఏ డిపార్ట్మెంట్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాం? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, దీస్ టూ ఆర్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో సమ్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాం. మీకు మెయిన్గా క్లారిటీ ఉండాల్సిన పాయింట్స్ నిన్న హైలైట్ చేశాను. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టరీ రెంట్. ఫ్యాక్టరీ రెంట్ ఎలా పే చేస్తాము? పీరియాడిక్ పేమెంట్స్. కరెక్ట్. రెంట్ ఎక్కడైనా సరే పీరియాడిక్ పేమెంటే చేస్తాం. సేమ్ అలాగే ఇంకొక రెంట్ ఏది? ఆఫీస్ రెంట్. ఇది కూడా పీరియాడిక్ పేమెంటే. రెండు పీరియాడిక్ పేమెంట్సే, బట్ ఈ ఎక్స్పెన్స్ ఎలా ట్రీట్ చేస్తాం? ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం, అంటే ప్రోడక్ట్ రిలేటెడ్ కాస్ట్. ఈ ఎక్స్పెన్స్ ఎలా ట్రీట్ చేస్తాం? పీరియడ్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. జస్ట్ ఒకసారి వేసేసండి ఎగ్జాంపుల్స్. హార్డ్లీ ఇంకో 3-4 డేస్లో కాస్టింగ్ బేసిక్స్ అయిపోతుంది. సో దట్ వీ కెన్ స్టార్ట్ మార్జినల్ కాస్టింగ్. బిఫోర్ సంక్రాంతి మార్జినల్ కాస్టింగ్ కూడా అయిపోతుంది. అంటే మార్జినల్ కాస్టింగ్ అనేది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా సరే ఆల్మోస్ట్ 20% వెయిటేజ్ క్యారీ చేసేది. బిఫోర్ సంక్రాంతి 20% ఆఫ్ కాస్టింగ్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి చెప్పండి, తొందరగా జాయిన్ అయితే బెటర్. మార్జినల్ కాస్టింగ్ మిస్ అయింది అంటే గ్రూప్ 2లో చాలా వరకు పోర్షన్ మిస్ అయినట్టు ఇంకా. ఓకేనా? సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైన త్వరగా వచ్చేస్తే బెటర్. ఒకవేళ రాలేని సిచ్యువేషన్లో ఉంటే అట్లీస్ట్ ఆన్లైన్లో అటెండ్ అవ్వడం ఆల్వేస్ అడ్వైజబుల్. ఏం మాధవ్, అందరు నువ్వే ఎక్కించుకుని రావాలి మెట్రోలో. ఎక్కడి నుంచి మాధవ్ నువ్వు వచ్చేది? ఓకే. మరి గాల్లోనే మరి వెళ్ళేది అది. నువ్వా? ఎంతసేపు జర్నీ నీది? శశి నీది ఎక్కడ? నేటివ్ ఇక్కడే కదా నీది? పటాన్ చెరువు ఇంకా కష్టం. మియాపూర్ దాటిందని నీకు భరించలేము దాన్ని. వరస్ట్ ఎక్స్పీరియన్స్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. పటాన్ చెరువు మీదంతా హాస్టలేనా? ఎగ్నా మీది? బేగంపేట ఇటు కదా ఉన్నది? అదే ఇటు.
బేగంపేటేనా? బేగంపేటేనా మీది? యూసుఫ్ కూడా దగ్గరే. మీది హాస్టల్. సో ఇంకా చాలామంది ఉన్నారు మన వాళ్ళు రావాల్సిన వాళ్ళు అయితే లోకల్గా ఉన్న వాళ్ళే. బట్ మాధవ్ నీకన్నా అది చాలా డిఫికల్ట్. ఓకేనా? ప్రతిసారి మెట్రో చెప్పొద్దు, బాగోదు రీజన్. పటాన్చెరు మెట్రో కూడా లేదు మరి. నీకు ఆఫ్టర్నూన్ సిలబస్ పెడితే డిసెంబర్ సిలబస్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ డిసెంబర్కి. మనమంతా ఫుల్ డే పెడితేనే మనకు సిలబస్ ఎంత డిఫికల్ట్ అవుతుందో మీకు క్లారిటీ ఉంది ఇప్పటికే. కరెక్టా? ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్గా మరీ హరీ చేయకుండా సబ్జెక్ట్స్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తీసుకెళ్తేనే కష్టం కంప్లీట్ అవ్వడం అంత ఈజీ కాదు. మీరు అనుకుంటారు సార్ చదవడం పెద్ద టాస్క్ సార్ అని. మీకు చదవడం ఎంత పెద్ద టాస్కో ఫ్యాకల్టీస్కి సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం కూడా అంత పెద్ద టాస్క్. చాలా డిఫికల్ట్, అనుకున్నంత ఈజీ అయితే కాదు. అందరు స్టూడెంట్స్ని మేనేజ్ చేయాలి, కంట్రోల్ చేయాలి, అర్థమయ్యే విధంగా చెప్పాలి. స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి అర్థమవుతుందో లేదా క్లారిటీ ఉండదు. ప్రతి పాయింట్ కన్సిడర్ చేస్తారు ప్రతి ఫ్యాకల్టీ. బికాజ్ మేము మెట్రో రీజన్స్ చెప్పలేము కదా, వీ హ్యావ్ నో ఆప్షన్. కరెక్టా? నువ్వు ఎలా వస్తావు చేసి డైలీ? మియాపూర్ నుంచి మెట్రో. ఓకే సరే గైస్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ ఒకసారి చూద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ వెయిట్, ఎలిమెంట్స్ వేరు. సో ఇది ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ క్లారిటీ వచ్చింది కదా. ప్రోడక్ట్ కాస్ట్కి పీరియడ్ కాస్ట్కి ఉన్న రిలేషన్షిప్ కూడా క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఉంటుంది కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. ఇట్ హ్యాస్ టూ వేస్. సేల్ చేసామా, క్లోజింగ్ స్టాక్లో ఉందా. సేల్ చేస్తే ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం, సేల్ చేయకపోతే అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఇంకర్ అయ్యాం కానీ రికవర్ చేసుకోలేదు, అన్ఎక్స్పైర్డ్. అదే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ పీరియడ్ కాస్ట్ అయితే ఆల్వేస్ ఎక్స్పైర్డ్, ఫుల్లీ ఎక్స్పైర్డ్. అది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ కూడా అవ్వచ్చు. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. ఇది కూడా చూడాలి ఒకసారి. కరెక్టా? ప్రోడక్ట్ కాస్ట్, ఇట్ ఈస్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్, కాస్ట్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్. ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, వేజెస్, లేబర్, ఎవ్రీథింగ్. పీరియడ్ కాస్ట్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, కాస్ట్ విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్ అంటే క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్లో ఈ కాస్ట్ని కన్సిడర్ చేయము ఎక్కడ కూడా. కాస్ట్ అదర్ దాన్ ఫ్యాక్టరీ, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్తో ఇంకర్ అయ్యే కాస్ట్. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సో గైస్ ఇంతవరకు మనం ఏం చేసామంటే ఫస్ట్ పార్ట్ 1లో ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి డిఫరెన్స్ చూసాం. తర్వాత ఎక్స్పైర్డ్ కాస్ట్కి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్కి డిఫరెన్స్ చూసాం. తర్వాత పీరియడ్ కాస్ట్కి ప్రోడక్ట్ కాస్ట్కి డిఫరెన్స్ చూసాం. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన కాస్టింగ్ బేసిక్స్ ఇదే. నౌ వీ నీడ్ టు డిస్కస్ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఏది డైరెక్ట్ కాస్ట్, ఏది ఇండైరెక్ట్ కాస్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. వెయిట్. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి? సో చాలామంది ప్రీవియస్గా విన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్స్ మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం సో దట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ బెంచ్ కరెక్టా? నాకు గుర్తున్నంత వరకు బెంచ్. ఒక బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటి? వుడ్ కావాలి, ఇంకా ఐరన్ వద్దులే, ఓన్లీ వుడ్ ఏమంది. వెరీ సింపుల్. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటో చెప్తాను. లెట్స్ సే నేను ఒక వుడ్ టేబుల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వుడ్ టేబుల్ని ఒక లేబర్ని పిలిపించాను, ఒక లేబర్, డైలీ లేబర్ని పిలిపించాను. ఆ పర్సన్ ఏం చెప్పాడు, లెట్స్ సే నేను డైలీ 1 టేబుల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాను కంప్లీట్గా ఫ్రమ్ 0 to 100% కంప్లీట్ చేస్తాను స్క్రాచ్ నుంచి. టేబుల్కి 1000 రూపీస్ ఇవ్వాలని చెప్పారు. ఓకేనా? 1 టేబుల్కి 1000 రూపీస్. సరే అని చెప్పేసి ఇలా 1000 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళని 100 మెంబర్స్ని పిలుచుకోవచ్చాను నేను. 100 వర్కర్స్ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర. మళ్ళీ వీరందరూ ప్రాపర్గా వర్క్ చేయాలా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఎవరిని అపాయింట్ చేయాలి? సూపర్వైజర్ని అపాయింట్ చేయాలి. సో ఒక సూపర్వైజర్ని కూడా అపాయింట్ చేశాను. లెట్స్ సే ఒక పర్సన్ ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేశాడు. బెంచ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందంటే మీరు ఏం చెప్తారు? 1000 రూపీస్. ఎందుకంటే ఈ లేబర్ క్లియర్గా చెప్పాడు, నేను ఈ బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1000 రూపీస్ తీసుకుంటాను. మనం డైరెక్ట్గా కాస్ట్ని ఐడెంటిఫై చేస్తున్నామా, చేయట్లేదా? చేయగలుగుతున్నాం. కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద పేమెంట్ వి మేడ్ టు లేబర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ కాస్ట్. ఈ 1000 రూపీస్ని డైరెక్ట్ కాస్ట్ అంటాం.
సేమ్ అలాగే నేను సూపర్వైజర్ కూడా శాలరీ పే చేశాను కదా. ఇప్పుడు సూపర్వైజర్కి శాలరీ ఎందుకు పే చేశాను? 100 మెంబర్స్ వర్కర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు లేదా అని తెలుసుకోవడానికి. అంటే సూపర్వైజర్ ఒక వర్కర్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండొచ్చు, ఒక వర్కర్ దగ్గర తక్కువ టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. లెట్స్ సే సూపర్వైజర్కి 10,000 రూపీస్ శాలరీ పే చేశాను. ఇప్పుడు 10,000 రూపీస్లో 100 బెంచెస్కి ఏ బెంచ్ కానీ చార్జ్ చేయాలి? మనం ఐడెంటిఫై చేయగలమా? చేయలేము. మీరు అనొచ్చు సార్ అందరికీ ఈక్వల్గా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. ఎస్, ఈక్వల్గా ఇవ్వచ్చు, కానీ అందులో ఒక 50th బెంచ్ అనుకుందాం. ఈ వర్కర్ చాలా వీక్గా ఉన్నాడు, సూపర్వైజర్ ఈ పర్సన్తోనే డైలీ 1 అవర్ స్పెండ్ చేశాడు. మరి ఈ బెంచ్కి ఏమో 1 అవర్ స్పెండ్ చేసి మిగతా టైంకి తక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు అన్నింటికి ఈక్వల్గా ఇవ్వడం కరెక్టా? కాదు. సో మనకు కాస్ట్ ఇంకర్ అయ్యమని తెలుసు, బట్ ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యమని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అలాంటి సినారియోలో దాన్ని ఏమంటాం? ఇండైరెక్ట్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? అంటే ఫైనల్ కాస్ట్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంది అంటే ఆ ఫైనల్ కాస్ట్లో ఏ దానికి ఎంతెంత కాస్ట్ ఇంకర్ అయ్యారో డైరెక్ట్గా మీరు మెన్షన్ చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్, మీరు మెన్షన్ చేయలేకపోతే ఇండైరెక్ట్ కాస్ట్. ఎస్ సుల్లాసిని, క్లాస్ ఉంటుంది టుమారో? ఉంటుంది, డెఫినెట్గా షెడ్యూల్ వచ్చేస్తుంది. సో ఓకేనా? మీరు డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్. ఒకవేళ ఫైనల్ ప్రోడక్ట్లో డైరెక్ట్గా కాస్ట్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. ఇది ఫస్ట్ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ మీనింగ్. ట్రేస్ చేయగలిగితే డైరెక్ట్, ట్రేస్ చేయలేకపోతే ఇండైరెక్ట్. నౌ దీంట్లో మనం సెగ్రిగేషన్స్ చేయాలి. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. జనరల్గా మనకు 3 కేటగిరీస్ ఉంటాయి. డైరెక్ట్ కాస్ట్లో డైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేమ్ ఇండైరెక్ట్లో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో వీటిని డివైడ్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. లెట్స్ సే వుడ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. వుడ్లో మెయిన్ మెటీరియల్ ఏంటి మనకు? వుడ్. సో వుడ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. మనం ఈచ్ బెంచ్కి ఎంత వుడ్ యూస్ చేసామనేది ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై చేయలేమా? చేయొచ్చు. ఒక బెంచ్కి ఎంత వుడ్ యూస్ చేస్తామో ఐడెంటిఫై చేయొచ్చు మనము. మోర్ ఓవర్ దిస్ ఈస్ ద మెయిన్ మెటీరియల్, దట్స్ వై వుడ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ లేబర్కి మనం 1000 రూపీస్ పే చేసాం కదా, వేజెస్. సింపుల్గా చెప్పాలంటే వేజెస్. ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ లేబర్. సూపర్వైజర్కి శాలరీ పే చేసాం కదా, ఇదేమవుతుంది? ఇండైరెక్ట్ లేబర్. మనం ఐడెంటిఫై చేయలేం డైరెక్ట్గా, కరెక్టా? నౌ ఇండైరెక్ట్ మెటీరియల్. జస్ట్ జాగ్రత్తగా థింక్ చేయండి. మనము వుడ్కి పెయింట్ కూడా యూస్ చేసాం. ఎంత పెయింట్ యూస్ చేసామో ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? చేయలేం, కరెక్టా? బట్ పెయింట్ అనేది మెయిన్ మెటీరియలా? ఫినిషింగ్ కావాలంటే మెయిన్ మెటీరియల్ కాదండి, వన్ ఆఫ్ ది మెటీరియలే. బట్ డైరెక్ట్గా ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యమనేది ఐడెంటిఫై చేయలేము. అలాంటి సినారియోస్లో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. లెట్స్ సే పెయింట్ కాస్ట్, ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. ట్రీట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, పెయింట్ ఎలా ట్రీట్ చేస్తాం అనే దాన్ని బట్టి. ఓకేనా? ఒకవేళ బెంచ్కి 10 రూపీస్ పెయింట్ బాటిల్ తీసుకొచ్చి ఆ 10 రూపీస్ మొత్తం ఆ బెంచ్కే యూస్ చేస్తున్నాం, అప్పుడు ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? అలాంటప్పుడు డైరెక్ట్ కాస్ట్ అవుతుంది. బట్ ఇన్ జనరల్గా పెద్ద కంపెనీస్ ఎలా యూస్ చేస్తాయి? చిన్న బాక్సెస్ తెస్తాయి, బల్క్గా తెస్తాయి, బల్క్ క్వాంటిటీ తెస్తాయి, కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయలేము. అలాంటి సినారియోస్లో విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ప్లస్ ఇప్పుడు వుడ్, ఇప్పుడు ఒక వుడ్కి కనెక్షన్ కుదరాలి అంటే అల్టిమేట్గా మనం ఖచ్చితంగా ఏం యూస్ చేస్తాం? నెయిల్స్ యూస్ చేస్తాం ఫస్ట్, మేకులు, కరెక్టా? మరి అది మెయిన్ మెటీరియల్ ఆ బెంచ్లో? మెయిన్ మెటీరియల్ సపోర్టింగ్ మెటీరియల్? సపోర్టింగ్ మెటీరియల్. కానీ ఎన్ని మేక్స్లు యూస్ చేస్తామన్నది ఐడెంటిఫై చేయొచ్చా, చేయలేమా? మనం కౌంట్ చేయొచ్చు, కరెక్టా? సింపుల్గా. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెయిల్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లెట్స్ సే ఈచ్ నెయిల్ 2 రూపీస్ అనుకుంటే 10 నెయిల్స్ యూస్ చేస్తాం, కాస్ట్ ఎంత? 20. ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేమ్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే మనము బెంచెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వాటిని సర్ఫేస్ క్లీన్ చేయడానికి పాలిష్ పేపర్స్ని యూస్ చేస్తాం, అంటే రఫ్నెస్ లేకుండా స్మూత్నెస్ రావడానికి. సో ఒక్కొక్క బెంచ్కి ఎంతెంత పాలిష్ పేపర్ యూస్ చేస్తామో ఐడెంటిఫై చేయగలమా? చేయలేము. సో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్లారిటీ వస్తుందా? సో డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో గైస్ ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను, జస్ట్ అనలైజ్ చేయండి ఒకసారి. మీకు ఆ క్లారిటీ ఉంటే చాలు.
ఇండైరెక్ట్ మెటీరియల్కి మీకు డెకోలం షీట్ ఐడియా ఉందా? లైక్ ఇప్పుడు దీనికి పైన వేశారు కదా, దీన్ని డెకోలం షీట్ అంటాం. ఇట్ విల్ బి ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఒక్కో బెంచ్కి ఒక్కొక్క క్వాంటిటీలో వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేము కాబట్టి ఇది కూడా డెకోలం షీట్ని కూడా ఇండైరెక్ట్ మెటీరియల్గానే కన్సిడర్ చేస్తాం. ఫెవికాల్ దేంట్లో వస్తుంది? ఫెవికాల్ యూస్ చేసాం. ఫెవికాల్ ఇండైరెక్ట్ ఏది? మెటీరియలా, లేబరా, ఎక్స్పెన్సా? ఫెవికాల్ ఇస్ ద మెటీరియల్. ఫెవికాల్ మెటీరియలా గైస్? మెటీరియల్ అంటే అది మెయిన్ పోర్షన్ ఉండాలి. మీకు బెంచ్లో కనిపిస్తుందా ఫెవికాల్ ఎక్కడైనా? సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పెన్స్. మీకు ఎక్కడైతే ఒక ఐటమ్ని మెటీరియల్లోనూ లేబర్లోనూ క్లాసిఫై చేయలేకపోతున్నారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్కడ వస్తాయి? ఎక్స్పెన్స్ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా? డైరెక్ట్గా మీరు ఎక్స్పెన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ అది మెటీరియల్ లేబర్ కేటగిరీలో కవర్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఎక్స్పెన్స్ కేటగిరీలోకి మూవ్ ఆన్ చేస్తాం. సో గైస్, ఆన్లైన్ క్లారిటీ వచ్చింది? ఏమైనా డౌట్ ఉందా? ఈ ఒక్క పాయింట్ మనం మెటీరియల్లో డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం ఈ రోజుకి. జస్ట్ ఒకసారి చూసుకోండి, ఏదైనా డౌట్ ఉందా? I think I can move on. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒకసారి చూడండి. ఎలిమెంట్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, లేబర్ కాస్ట్ ఉంటుంది, అదర్ ఎక్స్పెన్స్ ఉంటుంది. మరి మెటీరియల్ కాస్ట్లో డైరెక్ట్, ఇండైరెక్ట్, లేబర్లో డైరెక్ట్, ఇండైరెక్ట్, ఎక్స్పెన్స్లో కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్. సో ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఓవర్ హెడ్స్. అంటే మనం ఇంకర్ అయ్యే ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమంటాం? ఓవర్ హెడ్స్ అంటాం. ఇప్పుడు ఆ ఓవర్ హెడ్స్లో కూడా మరి 3 కేటగిరీస్ ఉంటాయి. ఎలా ఉంటాయి చూడండి. అగైన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇన్ జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాం. ఏవేవి? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో డైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అవ్వచ్చు. అంటే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయగానే ఎంత అమౌంట్ ఇంకర్ అయ్యామనేది ఐడెంటిఫై చేసే స్కోప్ ఉంటుంది. లెట్స్ సే రెంట్, డిప్రిషియేషన్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇండైరెక్ట్ కాస్ట్ అవుతాయి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఓన్లీ మీరు ఇంకర్ అయ్యేది ఇండైరెక్ట్ కాస్ట్లు మాత్రమే. ఎందుకు సార్ డైరెక్ట్ కాస్ట్ ఉండదు? అసలు అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రొడక్షన్ జరుగుతుందా? మరి ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు డైరెక్ట్ కాస్ట్ ఎలా ఉంటుంది? ఉండదు. ప్రొడక్షన్ జరిగినప్పుడు డైరెక్ట్ కాస్ట్ ఎలా ఉంటుంది? దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఓన్లీ సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్. ఇండైరెక్ట్గా మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వవు. కాబట్టి ఏ కాస్ట్ ఇంకర్ అయినా సరే 2 డిపార్ట్మెంట్లో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు 3 టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్లు ఉన్నాయి. కరెక్టా? ఈ మూడింటినే ఓవర్ హెడ్స్ అంటాం. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కాంబినేషన్స్ని ఓవర్ హెడ్ అంటాం. డైరెక్ట్ కాస్ట్ అనేది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఆ ఓవర్ హెడ్స్ని చూడండి, ఇలా డివైడ్ చేశారు. ఇక్కడ ఓవర్ హెడ్స్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, నథింగ్ బట్ ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. మనకు వచ్చింది కూడా అదే కదా ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఓవర్ హెడ్స్, నథింగ్ బట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఐ హోప్ మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా ఓవర్ హెడ్స్ అనే వర్డ్ ఎందుకు యూస్ చేశారన్నది. ఓవర్ హెడ్స్ అంటే సింప్లీ ఇండైరెక్ట్ కాస్ట్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఆల్ డిపార్ట్మెంట్స్లో మీరు ఇంకర్ అయ్యే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ని ఓవర్ హెడ్స్ అంటాం. సో కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఆర్ ప్రోడక్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసిందే. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ని ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. మీరు అదర్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ని పీరియడ్ కాస్ట్ అంటాం. తెలిసిన పాయింట్ అది. అలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాం. ప్లాంట్ వైడ్ యూనిట్ కాస్టింగ్, డిపార్ట్మెంటల్ వైడ్ యూనిట్ కాస్టింగ్, ఏబీసీ కాస్టింగ్. మీరు గ్రూప్ 1లో ఎవరైతే గ్రూప్ 1 చదివారో వాళ్ళు ఓవర్ హెడ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు. కరెక్టా? సో ఆ 2 పాయింట్స్ ఓవర్ హెడ్స్ సంబంధించింది. ఏబీసీ కాస్టింగ్ ఇప్పుడు గ్రూప్ 2లో వస్తుంది. ఏబీసీ కాస్టింగ్ గ్రూప్ 2 ఎంఏ పేపర్ 12లో వస్తుంది. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్లీ ఐడెంటిఫైడబుల్ ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్లో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ వుడ్. డైరెక్ట్ లేబర్, డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్, డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. వర్కర్ కాస్ట్, వర్కర్ అంటే ఎవరు ఇక్కడ? లేబరా, సూపర్వైజరా? లేబర్. డైరెక్ట్ కాబట్టి లేబర్, ఇండైరెక్ట్ అయితే సూపర్వైజర్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జాగ్రత్తగా రండి. అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ లేబర్, బట్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ఫినిష్డ్ గుడ్స్. మన ఎగ్జాంపుల్ నెయిల్స్ తీసుకున్నాం, దాన్ని మెటీరియల్ అనొచ్చా?
నెయిల్స్, బెంచ్లో నెయిల్ అనేది మెటీరియల్ అవుతుందా? సపోర్టింగ్ యాక్టివిటీ అంతే అది. సో అది మెటీరియల్ కాదు. అలా అని చెప్పేసి లేబర్ అనొచ్చా? లేబర్ కాదు. కాబట్టి అది ఏమవుతుంది? ఎక్స్పెన్స్ అవుతుంది. మరి అది డైరెక్ట్ ఎక్స్పెన్సా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? నెయిల్స్కి ఎంత కాస్ట్ అయింది అనేది ఐడెంటిఫై చేయొచ్చా? చేయలేము. ఈజీగా కౌంట్ చేయొచ్చు. ఈచ్ వన్ ఎంత కాస్టో తెలుస్తుంది. సో వీ కెన్ ఐడెంటిఫై డైరెక్ట్లీ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ స్పెషల్ కాస్ట్. ఇప్పుడు మన మాధవ్ బెంచ్ ఆర్డర్ ఇచ్చాడు, నాకు ఐరన్ నెయిల్స్ వద్దు, గోల్డ్ నెయిల్స్ కావాలన్నాడు. స్పెషల్ కాస్ట్. ఇప్పుడు ఈజీగా స్పెషల్ కాస్ట్ నేను ఐడెంటిఫై చేయొచ్చా? చేయలేను. ఎంత కాస్ట్ అయింది ఎక్స్ట్రా అనేది. ఎస్, ఐ కెన్ ఐడెంటిఫై. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. స్పెషల్ కాస్ట్ అన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకే వస్తాయి. డన్. సో ఎగ్జాంపుల్స్ కొన్ని. వుడ్ వర్కరు డైరెక్ట్కి, ఇండైరెక్ట్కి అయితే రెంట్, పవర్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాను కింద. ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి. ఇండైరెక్ట్ మెటీరియల్స్ కూడా డెఫినేషన్ చదువుదాం. నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఫినిష్డ్ గుడ్స్. ఎగ్జాంపుల్ లూబ్రికెంట్స్ ఫర్ రిపేర్స్. లూబ్రికెంట్స్ అంటే ఏంటి? లైక్ మిషన్స్ ప్రాపర్ కండిషన్లో ఉండడానికి ఆయిల్, గ్రీజ్ లాంటివి యూస్ చేస్తాం కదా, అవన్నీ కూడా లూబ్రికెంట్స్. ఇండైరెక్ట్ లేబర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. నథింగ్ బట్ సూపర్వైజర్ శాలరీ, సేల్స్మ్యాన్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాడా? ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ పర్సన్ని డైరెక్ట్ కాస్ట్ అనొచ్చా? అనకూడదు. ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ లేబర్ అవుతాడు. ఐ థింక్ క్లియర్. గైస్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయితే మాత్రమే డైరెక్ట్ కాస్ట్ వస్తుంది, అదర్వైజ్ డైరెక్ట్ రాదు. ఓకేనా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ మీరు అది డైరెక్ట్ మెటీరియలా కాదా చూడాలి. డైరెక్ట్ మెటీరియల్ కాదనుకుంటే ఏది చెక్ చేయాలి? డైరెక్ట్ లేబరా కాదా అని చెక్ చేయాలి. అది కూడా కాదనుకుంటే ఏమవుతుంది? అది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఒకవేళ డైరెక్ట్ ఎక్స్పెన్స్లో కూడా కవర్ అవ్వలేదంటే దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని పిలవాలి అంటే ఈ 3 స్టేజెస్ని క్రాస్ చేసి రావాలి. క్లారిటీ వస్తుందా పాయింట్? సో ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నారు. మరి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్, అదర్ దాన్ డైరెక్ట్ లేబర్. స్టెప్స్ క్లారిటీ వస్తున్నాయా? ఆర్డర్. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ, పవర్, లైట్, రెంట్. అడ్మినిస్ట్రేషన్ అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, ఫ్యాక్టరీ ఆఫీసర్ శాలరీ. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే సేల్స్ మ్యాన్ శాలరీ యాజ్ వెల్ యాజ్ కమిషన్. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ అవుతాయి. ఇప్పుడు రెంట్ అనేది డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్టా ఇండైరెక్టా? ఆల్వేస్ ఇండైరెక్ట్. ఎందుకంటే ప్రోడక్ట్కి డైరెక్ట్గా ఛార్జ్ చేయగలమా? దాన్ని ఛార్జ్ చేయలేము. సో అవన్నీ కూడా ఇండైరెక్ట్ కేటగిరీలోకి వస్తాయి. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏ కాస్ట్ ఇంకర్ అవుతాం అన్నది. జస్ట్ ఆ ఎగ్జాంపుల్స్ రివైజ్ చేసేయండి. ఏ డిపార్ట్మెంట్లో ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం అన్నది. ఇంతకుముందు చదివిందే. ఇప్పుడు ఇంతకుముందు చదివిన పాయింట్స్ ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ వర్డ్స్ క్లారిటీ వచ్చింది కాబట్టి రెండింటిని కంబైన్డ్గా చదవండి, క్లారిటీ వస్తుంది మీకే. సేమ్ పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. సపోజ్ లాస్ట్ టైం బాగా వినాలి, ఆల్రెడీ బోర్ కొడుతుంది కాస్టింగ్ అనేది బేసిక్స్ అయినా సరే వినాలి. మర్చిపోయి ఉంటారు, తెలుస్తున్నట్టే ఉంటుంది బట్ మర్చిపోయి ఉంటారు. బట్ గ్రూప్ 2 వాళ్ళకి అసలు కాస్టింగ్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా పేపర్ 2లో డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా డిస్కస్ చేయాలి మనం. కరెక్టా? పర్లేదు, ఈజీగానే ఉంటుంది, కాకపోతే కాన్సెప్ట్ డెప్త్ పెరుగుతుంది అంతే. బట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కంపేర్ టు కాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నేను కాస్టింగ్ ఎంఏలో ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంటే మాత్రం ఎంఏనే చెప్తాను. కాస్టింగ్లో లైక్ ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో ఉంటుంది కాస్టింగ్ అనేది. మార్జినల్ కాస్టింగ్ ఇలా చేయాలి, కాంట్రాక్ట్ కాస్టింగ్ ఇలా చేయాలి, లైక్ ప్రాసెస్ కాస్టింగ్ ఇలా చేయాలి, ఒక ఫార్మాట్స్ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, కొన్ని లాజిక్స్ చెప్తారు. ఆ లాజిక్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? సో విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్, బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ స్టాపింగ్ ఇట్ ఫర్ టుడే. ఎవరైతే క్లాసెస్ పెండింగ్ ఉన్నాయో ఖచ్చితంగా క్లాసెస్ పెండింగ్ చేస్తారండి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్లో మెయిన్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇంకెవరైనా డిస్కస్ చేయాల్సినవి, ఎవరైనా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయా గైస్? ఆన్లైన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎవరు ఉల్లాసిని కదా అడిగింది?
మేబీ టుమారో సెలబ్రేషన్స్కి ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు. సో గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ట్రై టు కంప్లీట్ యువర్ పెండింగ్ క్లాసెస్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. హ్యాపీ న్యూ ఇయర్ అయినా సరే, మీకు హ్యాపీగా ఉంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీగా లేకపోయినా సరే హ్యాపీగా జరుపుకోండి. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. సీ యూ నెక్స్ట్.